చేస్తుంది, రియాక్ట్ అవుతుంది. ఈరోజు విషయానికి వస్తే ఏమైందంటే గ్యాప్ అప్ అయింది, 24,500 రౌండ్ నెంబర్ ఉంది, డైరెక్ట్గా అక్కడ నుంచి సెల్ ఆఫ్ చేశారు. ద వండర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే మనకి 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ బౌన్స్ అయింది. ఇక్కడ నుంచి చూడండి, ఈ హై నుంచి నేను మార్క్ చేస్తున్నా. ఫస్ట్ ఏదైతే ఇంపల్స్ మూవ్ వచ్చిందో, ఇంపల్స్ మూవ్ అంటే సిగ్నిఫికెంట్ మూవ్ అంటాం కదా, స్ట్రాంగ్ మూవ్ అనొచ్చు మన సింపుల్ లాంగ్వేజ్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మార్కెట్ ఇక్కడ దాకా కిందకు వచ్చేసి మళ్ళీ ఏం చేసింది, బౌన్స్ అయింది కదా. మళ్ళీ ఏమైంది, బౌన్స్ అయింది. బౌన్స్ అయింది ఎక్కడ దాకా బౌన్స్ అయింది, 61.8 రిట్రేస్మెంట్ లెవెల్కి వచ్చి అక్కడ మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేశారు కదా, సింపుల్గా. ఎనీహౌ మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అయితే ప్రైస్ స్ట్రక్చర్ అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోను. ఓకే, సో సపోర్ట్ జోన్ అయితే బ్రేక్అవుట్ అయింది. మార్కెట్ పైకి మళ్ళీ వెళ్ళాలి అంటే కూడా డెఫినెట్గా ఈ జోన్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది, 24,400. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడే ఉంది కదా మనకి 24,500, 24,400. సో టోటల్గా కాల్ సైడ్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ కనిపిస్తుందా, రెసిస్టెన్స్ ఉంది. కొంతమంది ఏం చేశారంటే కాల్ పుట్టు 2 సెల్ చేశారు. ఎలా తెలుస్తుందంటే చూడండి, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఇక్కడ జూమ్ చేస్తున్నాను, ఒకసారి నేను సెన్సిబుల్ ఓపెన్ చేస్తా. ఇది లోడ్ అవ్వట్లేదంటే ఎనీహౌ ఇక్కడైతే మనకి కాల్ ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది. 24,000 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరిగిందంటే దెన్ ఏంటంటే $24,500 రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా పెట్టారు, 24,400 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికైతే 24,300 దగ్గర సపోర్ట్ కనపడుతుంది. ఓకే, మేజర్ సపోర్ట్ 24 రౌండ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో చూడగానే మనకేమర్థమవుతుందంటే మార్కెట్ 24,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే పెట్టారు అన్నమాట. అంటే ఈ లెవెల్ దగ్గర హెవీగా కాల్స్ సెల్ చేసి పెట్టారు. చూడండి, ఇక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1.8 crore యాడ్ చేశారు, పుట్ వచ్చేసరికి జస్ట్ 40 lakhs అనమాట. మోర్ దాన్ డబుల్ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 24,500 దగ్గర ఉంది. అండ్ ప్రైస్ అనేది మనం తీసుకున్నట్టయితే 24,500 అంటే ఈ లెవెల్ అనమాట. ఈ లెవెల్ వెళ్ళాలి అంటే కూడా దానికంటే ముందు ఒక లెవెల్ ఇక్కడ ఉంది 24,400 కూడా. ఎందుకంటే ఈ లెవెల్ని చాలాసార్లు బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసి వెళ్ళలేకపోయింది. అంటే 24,400 కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే కూడా కాల్స్ వచ్చేసరికి 1.2 crore ఉంది, ఇదేమో 93 lakh ఉంది. మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ సింపుల్గా ఏంటంటే కాల్ పుట్ సెల్ చేసుకొని ప్రాబ్లీ షార్ట్ టు స్ట్రాడల్ అనేది చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ అప్పర్ హ్యాండ్ అయితే కాల్సే సెల్ చేశారంటే రెసిస్టెన్సే ఉంది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసి నెక్స్ట్ ఈ లెవెల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ముందు వాళ్ళు డిఫెండ్ చేస్తారు. ఇక్కడ 24,000 దగ్గర ఎవరైతే కాల్ సెల్ చేసి పెట్టారో వాళ్ళు ఫస్ట్ దీన్ని పుష్ చేసి కిందకి, దెన్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి దెన్ మేబీ రివర్స్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. సపోర్ట్ లాగా ఉంది ఇది. ఎందుకు అంటే 24,300 ఆఫ్కోర్స్ 300 అనేది ఒక కైండ్ ఆఫ్ రౌండ్ నెంబర్. ఇక్కడ
మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. సో 24,290 అనేది కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఎందుకంటే సింపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేయడంలో ఏం లేదు లాజిక్. మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే మనకి రెస్పెక్ట్ చేస్తుందో దాన్ని మనం సపోర్ట్గా అండ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాం. ప్రైస్ ఇప్పుడు పైన ఉంది కాబట్టి ఇది సపోర్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ప్రైస్ దీని కింద ఉంటే ఇదే రెసిస్టెన్స్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద కరెంట్ ప్రైస్ ఏంటంటే 24,290. దాని తరువాత ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 24,214. ఎందుకంటే ఇది మనం డైలీ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకున్నాం. యా, అది ఎవరైనా లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారా? లాంగ్ టర్మ్ లంసమ్ కానీ సిప్ కానీ ప్లాన్ చేస్తున్నారు ఎవరన్నా? సో దట్ ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, మనకి బ్రేక్అవుట్ అయిందంటే బాగుంటుంది, సిగ్నిఫికెంట్గా మళ్ళీ ఒక మూవ్ వస్తుంది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది 95,570 దగ్గర. సో ఎనీహౌ ఇది కూడా మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. టాప్ చార్ట్, లైవ్ చార్ట్. లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒకవేళ డిప్ వచ్చి రివర్సల్ చూపించింది అనుకోండి, అగైన్ మళ్ళీ మనం లాంగ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సార్ట్ ఆఫ్ మొమెంటం కనపడుతుంది అప్ సైడ్. ఈరోజు ఎవరికి సార్ మ్యాచ్? ఈరోజు మ్యాచ్ ఎవరికి జరుగుతుంది? సో ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్, 94,270 అనేది. $267కి వస్తే మంచి బౌన్స్ ఉంటుంది మళ్ళీ.
గోల్డ్ సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది, కమోడిటీ క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది కదా, న్యాచురల్ గ్యాస్ కొద్దిగా. ఆ రోజు మనం డ్రా చేసినట్టు గుర్తు. ఓకే, 317 అనుకున్నట్టున్నాం ఆ రోజు సంథింగ్. ఫిబొనాకీ లెవెల్, ఆ లెవెల్ దగ్గర మళ్ళీ రియాక్ట్ అయింది ప్రైస్. ఏం ఫాల్ జరిగిందబ్బా, 300 నుంచి 294. ఓకే, గోల్డ్ కొద్దిగా వీక్గా ఉంది ఈరోజు ప్రస్తుతం. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే షార్ట్ చేయొచ్చు. దాని లెవెల్ వచ్చేసరికి 3392. సో ప్రోబ్లీ మనకి ఇది సపోర్ట్ ఏరియా, ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది క్రూడ్ ఆయిల్. స్లోలీ ఇక్కడ దాకా రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, దెన్ ఇట్ విల్ కమ్ డౌన్. బట్ ఇక్కడ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ అని బ్రేక్అవుట్ అయితే మనకి కిందకు వస్తుంది, ఈ జోన్లోకి వస్తుంది. బిట్స్ కార్డ్ ప్రస్తుతానికి బిట్ కాయిన్ ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉంది. డిప్ అయితే కూడా మళ్ళీ బాగుంటుంది, బై చేసుకోవచ్చు. నో వాయిస్ వినపడతలేదా? శ్రీధర్ గారు వినిపిస్తుందా? ఏమైంది దీనికి? సరే వినపడుతుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయరా? చెక్ చేయండి ఒకసారి వాయిస్.
ఓకే, ఇక్కడ జూమ్ చేస్తున్నాను నేను. ఈ క్యాండిల్ని మనం ఏమని పిలుస్తాం సార్? వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఈ క్యాండిల్ని ఏమని పిలుస్తాం మనం? ఇక్కడి నుంచి వద్దాం. ఓకే, ఈ క్యాండిల్ని ఏమని పిలుస్తాం మనం? ఇది దిస్ క్యాండిల్. సో సేమ్ ఏంటంటే నేను హై మార్క్ చేస్తున్నాను అండ్ ఈ యొక్క జోన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ క్యాండిల్ పేరు చెప్పగలరా? ఎనీవన్ ప్లీజ్, క్యాండిల్ నేమ్. వాయిస్ ఓకే. ఇది రిజెక్షన్ క్యాండిల్ సింపుల్గా. ఇది రిజెక్షన్ క్యాండిల్. ఇక్కడ రిజెక్షన్ ఎందుకు వచ్చిందంటే ఎవరో సెల్ చేశారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ అదే జోన్లోకి వచ్చి రిజెక్ట్ చేశారు. దిస్ ఇస్ కాల్డ్ అండ్ ఫాలో అప్ క్యాండిల్. జనరల్గా ఇది ఇండెసిషన్ క్యాండిల్ లాగా తీసుకుంటాం మనం. ఓకే, అంతే కదా. ఇది రిజెక్షన్ క్యాండిల్. మనకి రిజెక్ట్ చేశారంటే ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం కదా, ఎవరో ఆర్డర్స్ పెట్టారు అక్కడ. ఇక్కడికి వస్తే సెల్ చేసుకుందామని పెట్టేశారు. ప్రైస్ వచ్చింది, జోన్లో సెల్ చేసేసారు. మార్కెట్ అక్కడి నుంచి డ్రాప్ అయ్యి వచ్చింది. దాని తర్వాత చూడండి డిమాండ్ ఎక్కడ క్రియేట్ అయిందనేది మనకి చూస్తే అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద క్యాండిల్. ఏంటంటే స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్. అంటే ఏం జరిగింది ఇక్కడ అంటే ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 94,000 దగ్గర స్టార్ట్ అయ్యి 94,400 దాకా వెళ్ళింది ఒకటే క్యాండిల్లో. అంటే బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు. అయితే మార్కెట్ ఏమైందంటే ఎప్పుడైతే ఇక్కడ కన్సోలిడేషన్ జరుగుతుందో, ఈ కన్సోలిడేషన్ జరిగిన తర్వాత పైకి వెళ్ళింది అనుకోండి, దీన్ని మనం అక్యుములేషన్ అంటాం. మళ్ళీ అదే జోన్కి వచ్చినప్పుడు డిఫెండ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడికి వచ్చింది. సేమ్ వైజ్ ఏంటంటే మనం ఫిబొనాకీ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక్కడ నుంచి సపోర్ట్ కోసం కింద నుంచి పైకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, చేస్తే ఏం జరిగిందంటే 38.2 50% జోన్లోకి రాగానే మళ్ళీ బయర్ యాక్టివేట్ అయ్యాడు. ఫైన్, అంతా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది మనం పరిశీలన చేసినట్టయితే చూడండి, ఒక సిగ్నిఫికెంట్ రెడ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ దాన్ని ఎంగల్ఫ్ చేశాడు. దిస్ ఈజ్ సెట్ టు బి అనే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అండ్ ప్రస్తుతం ప్రీవియస్గా ఏదైతే మనం రిజెక్షన్ అనుకున్నామో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, కానీ మళ్ళీ వెంటనే సెల్లరు బేరిష్ ఎంగల్ఫింగ్ స్టార్ట్ చేసాడు. మళ్ళీ బేరిష్ ఎంగల్ఫింగ్ తీసుకొచ్చాడు. ఇక్కడ గమనించారా? ఇదేం బుల్లిష్ ఎంగల్ఫింగ్. ప్రీవియస్ కన్సోలిడేషన్ జోన్ ఇదంతా. ఓకే,
మళ్ళీ అదే జోన్కి వచ్చింది, బౌన్స్ అయింది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. నెక్స్ట్ ఈ క్యాండిల్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనమాట. ఓకే, జనరల్గా ఇది వచ్చినప్పుడు బైర్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి అర్థం. అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళి ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసాడు, మళ్ళీ బైరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. సో ప్రస్తుతానికైతే కిందకి వెళుతుంది. కిందకి వెళ్ళేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఆ లెవెల్ దగ్గర రియాక్షన్ అయితేనే ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, లేకపోతే మనం స్ట్రక్ అయిపోతాం. అంటే మనం ఇక్కడికి వచ్చినాక ముందే ప్లాన్ చేసుకోకూడదు, చూడాలి ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి. ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం యాక్షన్ తీసుకుంటే మనకి అదే కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ తీసుకుంటే బాగుంటుంది. ముందే మనం జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే ఆ రెస్పెక్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఆ లెవెల్ అనేది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చూద్దాం ఇక్కడ. ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్గా చేస్తున్నారు. లెట్ దెమ్ కమ్. చూద్దాం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లెవెల్స్ అన్నీ డిలీట్ చేస్తున్నా. నా ఈ ఫోకస్ ఏంటంటే ప్రైస్ మీద ఫోకస్ చేద్దాం. ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది, మనం ఎలా డెసిషన్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయిపోయింది మనకి ఇప్పుడు. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి అంటే ర్యాలీ జరిగింది కంటిన్యూస్గా 1 2 3 4 5 6 హాఫ్ అన్ అవర్ ర్యాలీ చేశాడు, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్నాడు. పుల్ బ్యాక్ వచ్చేటప్పుడు కూడా చూసారు ఎలా వచ్చిందో. ఓ సెల్లింగ్ పుల్ బ్యాక్, సెల్లింగ్ పుల్ బ్యాక్, సెల్లింగ్, నా పుల్ బ్యాక్ చేస్తున్నారు. సో చూద్దాం హౌ వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది క్యాండిల్ స్టిక్స్ అనేది చెప్తాయి మనకి. ఓకే, స్ట్రాంగ్గా ఉన్నారు, పుల్ బ్యాక్ స్ట్రాంగ్గా ఉంది. పుల్ బ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఉంది. 5 మినిట్స్కి వెళ్దాం ఒకసారి. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బై చేసుకోవచ్చు. క్లియర్. ఇంకా 3 మినిట్స్ ఉంది 5 మినిట్స్ క్లోజ్ అవ్వడానికి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అలా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి నెగిటివ్ క్లోజ్ చేయటం కానీ లేకపోతే రిజెక్షన్ క్యాండిల్ కానీ జరుగుతుంది. అటువంటివి కూడా జరుగుతుంది. ఇంకా 3 మినిట్స్ ఉంది క్లోజ్ అవ్వటానికి. ఇక్కడ చూద్దాం. మారుబోజు, సార్ విష్ణు గారు కరెక్ట్, మారుబోజు క్యాండిల్. ఇదైతే మారుబోజు పక్క, అందరికి ఐడియా ఉందనుకుంటున్నాను. ఇదైతే పక్క మారుబోజు. ఇప్పుడు కూడా సిగ్నిఫికెంట్ మారుబోజు వస్తుంది. సో చూద్దాం, విల్ సీ. మంచిగా మూవ్ అయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. 94,500 నుంచి 700 వెళ్ళిపోయింది, సూపర్. ఇటువంటిప్పుడు ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయాలి యాక్చువల్గా. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఈ మూవ్లో మంచి పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. మన రిటైలర్స్ ఎక్కడ స్ట్రక్ అవుతామంటే కిందకు వచ్చాడు కదా సపోర్ట్ అని బై చేసి ఇంకొంచెం కిందకి వెళ్తాడు, పైకి వచ్చాడు కదా రెసిస్టెన్స్ అని షార్ట్ చేసి ఇంకొంచెం పైకి వెళ్తాడు, లేకపోతే పైకి వెళ్తున్నాడు కదా అని బై చేస్తే మళ్ళీ ఏం చేస్తాడు, పుల్ బ్యాక్ చేస్తాడు. ఓకే, సో దెర్ ఆర్ వేస్ టు గో అగెన్స్ట్ రిటైలర్స్ అనమాట. అన్నిట్లో ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే బికాజ్ వీ హ్యావ్ లిమిటెడ్ క్యాపిటల్, స్మాల్ క్యాపిటల్ ఉంటుంది అండ్
లెవరేజ్ తీసుకుంటూ ఉంటాం. లెవరేజ్ ఈజ్ వెరీ డేంజరస్. కొంచెం ఎక్కువ లాట్లు వేస్తే బాగుండేది, అయిపోయేది గేమ్ ఈరోజుకి. దట్ ఈజ్ ఓకే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. లైవ్ పెట్టి 10 నిమిషాలు కూడా అవ్వదు, అప్పుడే 10 o'clock అయిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సిగ్నిఫికెంట్గా క్యాండిల్స్ వచ్చినాయి కదా 1 minute అయితే. 5 minutes సడన్గా గ్యాప్ అప్ లాగా చూపిస్తున్నాయి అన్నీ. ఇది ఇంపార్టెంట్ లెవెల్. అక్కడ మళ్ళీ కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మ్యాక్డీ పైన ఉంటుందో బుల్లిష్ ఆపర్చునిటీ ఏది వచ్చినా మనం తీసుకోవచ్చు. ఓకే, ఏది మ్యాక్డీ స్పెండ్ చేస్తూ ఉంటే దట్ ఈజ్ ఎ బుల్లిష్ ఆపర్చునిటీ జనరల్గా. దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. ఫ్యాన్ ఫండింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ యాక్చువల్లీ. ఎందుకు అంటే మంచి రెస్పెక్ట్ చేసింది ఇక్కడ ప్రీవియస్గా. సో సేమ్ లెవెల్ స్ట్రగుల్ అవుతుంది మళ్ళీ. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? డిన్నర్ చేసేసారా? సో బిట్కాయిన్ ఈజ్ లిటిల్ వాలటైల్ విత్ బుల్లిష్ మొమెంటమ్ అండ్ వాలటైలిటీతో వెళుతూ ఉంది పైకి. సూపర్. $94,800 కొద్దిగా రౌండ్ నెంబర్, ఇంపార్టెంట్ నెంబర్ అది, మనం ట్రాక్ చేయాలి దాన్ని. సో చూద్దాం. ఐ థింక్ మన దగ్గర 8,700 ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం. గోల్డ్ డబుల్ టాప్ వేస్తున్నాడు సార్ ఇక్కడ. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే మనం షార్ట్ చేసుకోవచ్చు. $3,392. ఇది నేను యుఎస్ మార్కెట్ చూస్తున్నాను. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి కిందకి రావడానికి ఆస్కారం ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్.
ఓకే, బట్ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వాలి డెఫినెట్గా. 3393 బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఆప్షన్స్ మార్జిన్ ఎంత తీసుకుంటాడో. May 7th. ఓకే, విల్ ట్రై. నేను జనరల్గా ఫ్యూచర్సే చేస్తున్నాను. సెలెక్ట్ అయింది. కొద్దిగా ప్రైస్ ఎంత ఉంది? $200 లాగా ఉందా? ఓకే ఫైన్, సెలెక్ట్ అయిందా ఇది? ఓకే, 1 లాట్కి ఎంత అంటే చాలా తక్కువే తీసుకుంటున్నారు. సో చూద్దాం. బుల్లిష్ వ్యూలో మనం పుట్టు షార్ట్ చేసాం బిట్కాయిన్. ఓకే, 10 కాయిన్స్ షార్ట్ చేసాం. మార్కెట్ పైకి వెళ్తే మనకి బెనిఫిట్ వస్తుంది. లెట్స్ సీ. కొద్దిగా దూరంగానే వెళ్ళాం. మనం 150 కదా సెల్ చేసింది, 215 చూపిస్తుంది అంటే ఇది కదా మనం సెలెక్ట్ చేసాం. ఓకే, మార్కెట్ ప్రైస్ 222. ఏది ఇంత డిఫరెన్స్ ఉందా? ఎంట్రీ ప్రైస్ 173, విచ్ ఈస్ వెరీ చూడండి, మనం అనుకున్న ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ తీయాలని చెప్పేసి. ఎందుకంటే హైలో ఉన్నాడు కదా అని షార్ట్ చేయకూడదు, ఒక లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వకుండా మనం అటెంప్ట్ చేయకూడదు. ప్రస్తుతానికి బుల్లిష్లో వెళ్తున్నాడు. డైలీలో ఎలా ఉన్నాడు? క్రూడ్ ఆయిల్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. చూద్దాం. గోల్డ్ ఓకే, బిట్కాయిన్ పుట్ట అయితే మనం సెల్ చేసాం. సెల్ చేసినా కిందకి వెళ్ళినట్టుంది. ఎంతకి వెళ్ళింది బిట్కాయిన్? ఓకే, ఇట్ ఈస్ ఫేసింగ్ ద రెసిస్టెన్స్. లెవరేజ్ 100x ఉందా? ఫ్యూచర్ సెలెక్ట్ చేసినప్పుడు అలా లేదే. 50x. ఓకే,
చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా ప్రైస్ అనేది రిజెక్ట్ చేసిన ఏరియా అది, మళ్ళీ ఎగ్జాక్ట్గా ఆడికే వచ్చి రిజెక్ట్ చేసాడు. బట్ చూద్దాం, మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేస్తే విల్ మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, మనకి బాగానే ఉంటుంది. బట్ ఎనీహౌ ఇది ఒక కీ లెవెల్ అనమాట. 94,800 అనేది ఒక కీ లెవెల్ అయితే ఉంది అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. అక్కడికి వెళ్ళారు, వెంటనే సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. సో చూద్దాం, కొద్దిగా వెయిట్ చేద్దాం. హాయ్ సురేష్ గారు, హలో అండి. 24 అవర్స్ మార్కెట్ ఇండికేటర్స్ వర్క్ అవుతుందా? మార్కెట్లో ఇండికేటర్ ప్రతి ఇండికేటర్కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి సార్. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దట్ ఈజ్ యూనివర్సల్. ఓకే, సో అది 24 అవర్స్ మార్కెట్, కమోడిటీ, కరెన్సీస్, ఆప్షన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. ఓకే, గంగాధర్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. సో యా, వర్కౌట్ అవుతాయి అంటే మనం దాన్ని ఇచ్చేసే దాన్ని బట్టి ఉంటుంది. వర్కౌట్ అవుతాయి, బట్ ఏంటంటే ఒక సెటప్ మీద మనం వర్క్ చేయాలి. అది వర్క్ ఎప్పుడు అవుతుంది, అది వర్క్ ఎప్పుడు అవ్వదు అనేది మనం కొంచెం సెన్స్ చేయాలన్నమాట. ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్లో ఉంటే ఏ ఇండికేటర్ పనిచేయదు, అంటే సైడ్ వేట్ ఇండికేటర్స్ ఉంటాయి, అవి మాత్రం పనిచేస్తాయి. ట్రెండింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి, లైక్ సూపర్ ట్రెండ్ కానీ, మూవింగ్ యావరేజెస్ కానీ. ఇవన్నీ ఏంటంటే మార్కెట్ సిగ్నిఫికెంట్గా ఇలా వెళుతూ ఉంటే పనిచేస్తాయి. అట్లాగే ఏదైనా సరే ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. సాయంత్రం 9ంటికి పెట్టుకుందాం సార్, 9 to 10 ఉంటుంది మనకి డైలీ. అండ్ డూ హ్యావ్ బేసిక్ వీడియో అబౌట్ బిట్ కాయిన్? యా ఉంది సార్, నేను చేశాను, మీకు షేర్ చేస్తా. ఇది చూడండి ఒకసారి, ఫండ్కి సంబంధించింది ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది. దాని తర్వాత ఇక్కడ మనం బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటాం, లైవ్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఎస్. ఇది వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లింక్ అది.
సో ఆ అకౌంట్ ద్వారా మీరు ఆ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఒకవేళ లేకపోతే. అండ్ బిట్ కాయిన్ అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది ప్రస్తుతానికి. సో చూద్దాం. ప్రాఫిట్ బుకింగ్ చేశారు గట్టిగానే, 300 పాయింట్లు డ్రాప్ అయింది ఇక్కడ నుంచి. సో వాట్ వీ క్యాన్ డూ, బిట్ కాయిన్ ఫ్యూచర్స్ అయితే కొద్దిగా బౌన్స్ అవుతుంది, దట్ ఈస్ గుడ్. ఆప్షన్ సెల్లింగ్ చేసాం ఈరోజు. జనరల్గా ఆప్షన్ సెల్లింగ్ నేను చేయను బిట్ కాయిన్లో, ఓన్లీ ఫ్యూచర్ షార్ట్, ఫ్యూచర్ బాయ్. బట్ ఈరోజు నాని గారు చెప్పారు, ట్రై చేసాం, విచ్ ఈస్ గుడ్. ఓకే, దట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. This is very important, John. Let's see. గోల్డ్ ఎక్కడ ఆగట్లేదండి, వెళ్ళిపోతూనే ఉన్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. న్యాచురల్ గ్యాస్, ఈ లెవెల్ క్రాస్ అయిందంటే మనకి 675 ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మ్యాక్స్. ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ ఏరియా ఉంది 650 దగ్గర. అయితే బిట్ కాయిన్ ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది సార్, గుర్తుపెట్టుకోండి మళ్ళీ. సారీ, ఆప్షన్స్ ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. ఇది రేపు సాయంత్రం 5:30 ఎక్స్పైర్ అయిపోద్ది. ఇది మళ్ళీ ఫ్రెష్గా, ఐ మీన్ ఇది క్లోజ్ అయిపోద్ది. సార్ బిట్ కాయిన్ వేస్ట్, ఎప్పుడు స్టాప్ లాస్ చేసి ఛార్జెస్. అయితే మార్జిన్ ఎక్కువ తీసుకోకూడదు సార్ దీంట్లో, అదొకటి ఉంది. మార్జిన్ ఎక్కువ తీసుకున్నామంటే వెంటనే లెవరేజ్ అని ఉంది కదా ఇక్కడ, కరెక్టే మీరు అన్నది. ఇక్కడ లెవరేజ్ ఎప్పుడు కూడా మనం 25 మ్యాక్స్ 50 సెట్ 200 పెట్టామనుకోండి, వెంటనే స్టాప్ లాస్ సెట్ అయిపోతుంది అనమాట. అందుకే 25, 50 అనేది సెట్ చేసుకోవచ్చు మ్యాక్స్. కానీ మంచి న్యూస్ కానీ ఏదైనా ఫ్లో జరుగుతుంది అనుకోండి, సంథింగ్ వెరీ బిగ్ మూమెంట్ వస్తుంది, అప్పుడు మనం మంచి క్వాంటిటీ డిప్లాయ్ చేస్తే బాగుంటుంది. ఇదంతా ఏంటంటే చిన్న మూవ్ అవుతూ ఉంటుంది పైకి కిందకి. మన బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్, కరెక్ట్. సెన్సెక్స్ కూడా ఈ మధ్య బాగుంది, స్కాల్పింగ్ అని అట్లా బాగుంది చేసుకోవడానికి, స్కాల్పింగ్ అని అట్లా చేయటానికి బాగుంది.
హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. ఓకే, ఇది పుట్ ఆప్షన్ బిట్ కాయిన్ 93,800 స్ట్రైక్. ఓకే, 7th ఎక్స్పైరీ. 05 ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ? పి అంటే పుట్టు బిట్ కాయిన్, 93,800 స్ట్రైక్ మనం తీసుకున్నాం. 07 అనేది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, 05 అనేది ఓకే మంత్, 25 అనేది ఇయర్. ఓకే, క్లియర్. రైట్, బాగుంది. క్రూడ్ ఆయిల్ కొద్దిగా వీక్గా ఉంది, బట్ గోల్డ్ స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. టాప్ చార్ట్, లైవ్ చార్ట్. గోల్డా? గోల్డ్ పెరుగుతుంది. బట్ ఏంటంటే నేను మాత్రం పర్సనల్గా ఒక టాప్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ఫీల్ అవుతున్నాను. ఇది నేను చెప్పేది ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో. ఓకే, వోల్టైల్ ఉంటుంది. దిస్ ఈజ్ సార్ట్ ఆఫ్ వోల్టైల్ అనమాట. కానీ గోల్డ్కి కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే చైనా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ను కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు రిస్క్ అసెస్మెంట్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు యుఎస్ను కూడా ట్రస్ట్ చేయట్లేదు, అందుకని గోల్డ్ని ఆల్టర్నేటివ్గా తీసుకుంటున్నారు అనమాట. సో దట్ ఈజ్ వన్ బిగ్ గుడ్ పాయింట్ ఫర్ గోల్డ్. మొత్తం మీద గ్రీన్లోకి వచ్చేసినాయి అనమాట అన్నీ. ఓకే, ఫైన్. అందుకని గోల్డ్కు డిమాండ్ ఉంటుంది, బట్ రిస్క్ రివార్డ్ అయితే ఫేవర్గా లేదనేది నా అభిప్రాయం ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. షార్ట్ టర్మ్లో పెరగవచ్చు, తరగవచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉండేది. చూడండి, డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. షార్ట్ టర్మ్లో అప్ డౌన్ ఉంటుంది, కానీ బ్రాడర్ పిక్చర్లో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనిపిస్తుంది నాకు. $94,650.
మొన్న మీరు బిట్ కాయిన్ బుల్లిష్ అన్నారు 2000 పాయింట్. యా యా ట్రూ ట్రూ. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక లెవెల్ కూడా మనం అనుకున్నాం, ఇది ఇది బ్రేక్అవుట్ అయితే సిగ్నిఫికెంట్గా వెళ్తాడని చెప్పేసి. సో ప్రైస్ ఆల్వేస్ ఏంటంటే డైనమిక్ అండి. ఓకే, ఇట్ కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. మనం అనుకున్నామని ఆగదు, మనం అనుకోలేదని ఆగదు, దానిపైన చేసుకుంటూ వెళుతుంది. సో ఆ రోజు ఈ లెవెల్ కూడా మెన్షన్ చేసుకున్నాం. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుద్ది అక్కడ నుంచి క్విక్గా అని చెప్పేసి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, స్ట్రక్చరల్గా డ్రాప్ అయిపోయింది. ఎలా ఉంది సార్ శివ గారి మూవీ? నాని గారిదా? ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు? ఓకే, సూపర్. ఎంజాయ్ చేయండి సార్. లైవ్ రేపు కలవచ్చు. ఎంజాయ్ ద మూవీ. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఎంజాయ్. ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్. ఎస్ సార్, స్టార్ట్ చేద్దాం మనం. డెఫినెట్గా ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేద్దాం. టెక్నికల్స్ కొంచెం కొన్ని చేసాము, ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, బిట్ కాయిన్ 1 అవర్లో బుల్లిష్. యా, 1 ఇంపల్స్ మూవ్ వచ్చింది. సెకండ్ కొద్దిగా పుల్ బ్యాక్ జరగాలి, జరిగి మళ్ళీ వెళ్ళాలి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్ us see. జనరల్గా ఏమవుద్దంటే ఒక మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ అటెంప్ట్ చేస్తుంటారు. కైండ్ ఆఫ్ సెల్లర్స్ అటెంప్ట్ జరుగుతుంది ఇప్పుడు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం, విల్ వెయిట్. డోజీలో వస్తున్నాయి, విచ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. ఐ డోంట్ లైక్ దిస్ డోజీస్. విచ్ ఈజ్ వెరీ, ఇన్ జనరల్ ఏంటంటే వెరీ డేంజరస్ అనమాట. ఇది టాప్ క్రియేట్ అయినట్టు అర్థం. ఇంకా మ్యాక్స్ ఇది మనం ఎస్ఎల్ పెట్టేసుకుందాం. ఇది దాటితే ఎగ్జిట్, వితౌట్ థింకింగ్ విల్ ఎగ్జిట్. ఎందుకంటే ఎంతకంటే రూమ్ ఇవ్వకూడదు మనం. ఇన్ 5 minutes లుక్స్ బుల్లిష్. హాఫ్ అన్ అవర్లో మాత్రం విక్స్ తెగ ఫార్మేషన్ జరుగుతున్నాయి.
94,435. ఇండెసిషన్లో ఉంది ప్రస్తుతానికి, చూద్దాం. విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. థర్టీ మినిట్స్లో మాత్రం బాగాలేదు చార్టు. సో చూద్దాం, విల్ సీ. ఇక్కడ చూడండి, మనకి రిజెక్ట్ అయింది కదా, హైని రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఏంటంటే ఒక ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ లాగా అనిపిస్తుంది. బట్ ఎనీ హ్యావ్ లోవర్ టైం ఫ్రేమ్ ఇది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ప్రాబ్లీ ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. ఇంక ఇది బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ కష్టం ఇక. దిస్ ఏరియా షుడ్ బి ప్రొటెక్టెడ్. ఈ ఏరియా దాకా రావాలి మ్యాక్స్. దిస్ ఈజ్ సెల్లర్స్ రెస్పాన్స్ అన్నమాట.
నా రాడార్‌లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అయితే మార్కెట్ కొద్దిగా సెటిల్ అయితే బాగుంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్. $8.4. మ్యాక్డీ ఏం చెప్తుందంటే మొమెంటం లాస్ అయిందని చెప్పేసి చెప్తుంది. ఆ మొమెంటం లాస్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. అండ్ ఆర్ఎస్ఐ కూడా 5 minutesలో కిందకు వచ్చేసింది. బట్ అగైన్ చూద్దాం. ప్రైస్ తెలుగులో డే ట్రేడర్ తెలుగు తర్వాత ఇంట్రెస్టింగ్గా ఇంపార్టెంట్గా చూసే వీడియోస్. ఐఎమ్ లైక్ యూ. థ్యాంక్ యూ నాని గారు. కురుక్షేత్ర పేరు బాగుంది సార్. సూపర్. బిట్కాయిన్ మనకి బాగా ఆశ పెట్టి చంపేస్తుంది. పెద్దగా ప్రాఫిట్ కూడా రాదు. బిట్కాయిన్ కన్నా మనం ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ చేసుకుందాం. యా
ఐ థింక్ 94,030 దగ్గర సపోర్ట్. ఎస్ అదే అనుకుంటున్నాను, ఉండొచ్చు. స్లోగా బయర్స్ వస్తున్నారు. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకు ఈరోజు మ్యాచ్ ఎవరికి సార్? ఎవరైనా చూస్తున్నారు మ్యాచ్? క్రికెట్ మ్యాచ్. ఈ రెండు బుల్ క్యాండిల్సే, బుల్లిష్ క్యాండిల్సే. కైండ్ ఆఫ్ ఏంటంటే హోల్డ్ చేస్తున్నారు ఈ లెవెల్, బట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో చిన్నగా వెళ్ళాలి యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్. లెట్ us see. కానీ ఎంత సెల్లింగ్ ప్రెషర్ వస్తుందంటే కమోడిటీస్.
ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ వర్సెస్ సెల్లింగ్ ఈజ్ గుడ్. సెల్లింగ్ బాగుంటుంది సార్. ఓకే, ముంబై ఇండియన్స్ ఇందాక 121కి 6-7 పడిపోయినాయి. ఎంత కొట్టారు టార్గెట్ ఫైనల్గా? ముంబై వర్సెస్ జీటీ. స్ప్రెడ్ చాలా డిఫరెన్స్ చూపిస్తుంది ఇక్కడ. ఆప్షన్ హెడ్జింగ్ బాగుంటుందా బ్రో? ఎస్ సార్, ఆప్షన్ హెడ్జింగ్ బాగుంటుంది. అండ్ ఎక్స్పైరీ రోజు మీరు స్ట్రాడల్ స్ట్రాంగిల్ ప్లే చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ గుడ్. దట్ విల్ బీ వెరీ గుడ్. హెడ్జింగ్ ఎప్పుడు కూడా రిస్క్. ఇది మన డబ్బులు తింటుంది, బట్ సేఫ్టీ ఇస్తుంది. లైక్ మన ఇన్సూరెన్స్ లాగా సార్. ఏదైనా మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, అది వాడకపోతే ఇన్సూరెన్స్ వేస్ట్ అయిపోద్ది కదా. లైక్ వైజ్ ఏంటంటే ఆప్షన్స్లో కూడా హెడ్జింగ్ అనేది ఒక రిస్క్ని లిమిట్ చేయడానికి కోర్స్ 2-3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి మార్జిన్ తగ్గించుకోవడం అండ్ కాస్ట్ ఆఫ్ ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ అని తగ్గించుకోవడానికి హెడ్జింగ్. బట్ హెడ్జ్ ఈజ్ ఆల్వేజ్ ఇట్ ఈట్స్ ప్రీమియం. మన డబ్బులు తినేస్తుంది హెడ్జింగ్. బట్ హెడ్జింగ్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది, అకౌంట్కి ప్రాబ్లం వస్తుంది. బిట్కాయిన్ హెడ్జింగ్ ఏమి ఉండదు సార్. అంటే ఆప్షన్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, సేమ్ లైక్ ఆప్షన్స్ అంతే. ఆప్షన్స్తో హెడ్జ్ చేయటమే. బిట్కాయిన్ ఏంటంటే సార్ మన స్టాక్ లాగే దాంట్లో ఫీచర్ని బై చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా, సెల్ చేసుకొని కూడా హోల్డ్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా. ఓకే, సో సింపుల్. ఇక లేదు హెడ్జింగ్ చేసుకోవాలి అంటే మనం ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదే సార్, పుట్ బై చేసుకోవచ్చు మనం. వీ కెన్ బై పుట్ ఆప్షన్. ముంబై ఇండియన్స్ 155, వెరీ పూర్ టార్గెట్. అట్లీస్ట్ 180, 200 అన్నా ఉంటే బాగుంటుంది. 180 పైన మినిమం.
హెడ్జింగ్ ఈజ్ ఆల్వేస్ ఈట్ అవర్ ప్రాఫిట్స్ సార్, సింపుల్. దాంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు, ఎవరు చెప్పినా అదే. హెడ్జింగ్ తీసుకునేదే మనం లాస్ని బేర్ చేయడానికి. కాకపోతే ఏంటంటే మ్యాక్స్ రిస్క్ని తగ్గించుకోవడానికి. ఇప్పుడు 10 కోట్ల పోర్ట్ఫోలియో ఉంది, వాళ్ళు పుట్లు బై చేస్తారు. ఎందుకు బై చేస్తారు అంటే ఏ పెద్దగా పడిపోతే మళ్ళీ అసలుకే మోసం వస్తుందని తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్వేస్ అంతే. ఇక హెడ్జింగ్ చేసామంటే మన డబ్బులు కొద్దిగా, మన ప్రాఫిట్స్ తగ్గుతాయి. అది తెలుసుకోవాలి మనం. చేయకపోతే ఏమవుతుందంటే ఇంకా పెద్ద ప్రాబ్లం వస్తుంది అనేది ఉంటుంది. కాబట్టి హెడ్జింగ్ చేయడం అనేది జరుగుతుంది. అవునవును, ఇది బుల్లిష్ వ్యూ. ఇది హెడ్జింగ్ కాదు, ఇది డైరెక్ట్ వ్యూ వచ్చేసరికి బుల్లిష్. మనకి పైకి వెళ్తేనే డబ్బులు వస్తాయి, కిందకి వెళ్తే లాస్ వస్తుంది. హెడ్జింగ్ ఏంటంటే మనకి కిందకి వెళ్ళినా మనకి కొంత రిస్క్ని తగ్గించుకోవడం కోసం మనం అప్పుడు బిట్కాయిన్ బై చేసి పుట్టు బై చేయటం, బిట్కాయిన్ని బై చేసి పుట్టును బై చేయటం, అది హెడ్జింగ్ అనమాట. ఇక్కడ ఏం చేశానంటే పుట్టును సెల్ చేశా, ఎందుకంటే మార్కెట్ కిందకి రాదని. కొద్దిగా కిందకు వచ్చింది, బట్ అగైన్ గ్రీన్లోకి వచ్చింది. ఇక్కడ ఫ్యూచర్ బై చేశా, ఎందుకంటే పైకి వెళ్తుంది అని చెప్పేసి. సో వెళ్ళింది అనుకోండి పైకి, విల్ మేక్ మనీ. కిందకు వస్తే విల్ బుక్ ద లాస్ అనమాట, సింపుల్. ఇది హెడ్జింగ్ అయితే కాదు, డైరెక్ట్ యూనిడైరెక్షన్ అనమాట. ఇది డైరెక్షనల్ స్ట్రాటజీ. ఇది పైకి వెళ్ళాడు అనుకోండి మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది, కిందకి వెళ్తే లాస్ వస్తుంది, సింపుల్. కాల్ సెల్ చేశారనుకోండి, మీరు 10 రూపాయలు ఉన్నది, అది ఎంత వాటికి మీకు ప్రొటెక్ట్ చేస్తుంటే 10 రూపాయలు మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అంతకంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు, ఎందుకంటే సెల్ చేసింది 10 రూపాయలు జీరో అవుతుంది అంతే కదా. అది పార్షియల్ హెడ్జింగ్, అంటే చిన్న హెడ్జ్ అనమాట అది. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఫ్యూచర్ మీరు అన్నట్టు బై చేశారు, అక్కడ నుంచి సడన్గా జీరో అయిపోయింది అనుకోండి, మీకు కాల్ ఏమైపోద్ది, జీరో అయిపోద్ది. అంటే 10 రూపాయలు అమ్మింది జీరో, అంటే 10 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కాల్లో. కానీ ఫ్యూచర్లో మీకు హెవీగా లాస్ వస్తుంది, చూసారా, అది కంపెన్సేట్ చేయలేదు. సో పుట్టు బై చేస్తారు. పుట్టు బై చేసే ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టు తీటా డీకే ప్రాబ్లం అనేది వెంటాడుతుంది, సింపుల్.
ఓకే. యుఎస్ ఆయిల్ కొద్దిగా కిందకి వెళ్తుంది, గోల్డ్ పైకి వెళ్తుంది, బిట్ కాయిన్ పైకి వెళ్తుంది. వెరీ గుడ్. బిట్ కాయిన్ అయితే మనం లీవరేజ్ 50 తీసుకుంటే బాగుంటుంది సార్. అంటే బాగుంటుంది అనేది ఏం లేదు, ఇట్స్ డిపెండ్స్. జనరల్గా మనం 50 ప్రిఫర్ చేస్తాం. దట్ ఈస్ గుడ్. 50 ఈజ్ గుడ్. క్యాపిటల్ అయితే పెద్దగా ఏమి యూజ్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే లేవరేజ్ ఉంటుంది కాబట్టి మనకి నో ప్రాబ్లం అనమాట. మనకి లేవరేజ్ పెట్టుకోకపోతే కొద్ది క్యాపిటల్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. లేవరేజ్ 50 పెట్టుకోండి సార్, ఓకేనా? దట్ విల్ బీ వెరీ గుడ్ అనమాట. 50 అనేది యూజ్ చేసుకుంటే దట్ ఈస్ గుడ్. ఎక్కువ క్వశ్చన్స్, నో ప్రాబ్లం సార్. యూ ఆల్వేస్ వెల్కమ్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది సెల్లర్స్ రెస్పాన్స్ కదా, చూడండి ఇక్కడ ప్రైస్ యాక్షను. బయర్స్ వచ్చారు, సెల్లర్స్ వచ్చారు. ఇప్పుడు బయర్స్ వచ్చారు, ఇప్పుడు సెల్లర్స్ వస్తున్నారు. వీళ్ళు కానీ స్ట్రాంగ్గా లేరు అనుకోండి, 1-2 క్యాండిల్ అలా అలా ఉన్నారంటే నెక్స్ట్ స్ట్రాంగ్గా బయర్స్ వచ్చారంటే మళ్ళీ అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది చేస్తారు. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మన పొజిషన్స్ ఉన్నా లేకపోయినా ప్రైస్ మీద ఫోకస్ చేయండి. స్ట్రాంగ్ బయర్ వచ్చాడు, సెల్లర్ వచ్చాడు, సెల్లర్ వీక్గా ఉన్నాడు, బయర్ వచ్చాడు, సెల్లర్ ఉన్నాడు. ఇప్పుడు మన వచ్చిన ప్రాఫిట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే సెల్లర్ అటెంప్ట్ చేస్తున్నాడు. చూడండి, మనకు $5 దాకా వెళ్ళింది, ఇప్పుడు $2కి వచ్చేసింది, అంటే 50% తగ్గిపోయింది ప్రాఫిట్. ఇది సెల్లర్ రెస్పాన్స్. బట్
ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది చూద్దాం. వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారంటే కిందకి తీసుకొస్తారు. లేదు జస్ట్ ఏదో చిన్న చిన్న ప్లేయర్స్ అటెంప్ట్ చేశారు అంటే కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోతాడు. దిస్ ఈజ్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. ఛార్జెస్ చెప్తాను సార్, నేను కూడా ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయలేదు. అది 0.05% అలా ఏదో ఉంది. సో చూద్దాం. ప్రస్తుతం సెల్లరు అటాక్ చేస్తున్నాడు. లెట్ us see. ఇంకా 1.5 minute ఉంది 5 minutesకి. ఒకవేళ వాళ్ళు వీక్ అయ్యారంటే బయ్యర్ స్ట్రాంగ్ అయ్యాడంటే బాగుంటుంది, సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తాడు, ఈ హైని బ్రేక్ చేస్తాడు అట్లీస్ట్. సో చూద్దాం. ఎనీహౌ మ్యాక్డీ ఆర్ఎస్ఐ పాజిటివ్గానే ఉన్నాయి. బయర్ వచ్చాడు స్ట్రాంగ్గా. సో చూద్దాం ఎలా ఫైట్ చేస్తాడో. విల్ సీ. ఒక్కోసారి పేషెన్స్ ఈ గేమ్ ఇక్కడిక్కడే కొద్దిగా టైం తీసుకొని దెన్ దే విల్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. ఓకే ఓకే టైం అయితే 11 o'clock అయిపోయింది. 2 hours అయిపోయింది. ఒక ట్రేడ్ 1 hourలో అవ్వట్లేదు కదా, మినిమం 1.5 hour 2 hours పడుతుంది. ఇట్స్ పేషెన్స్ గేమ్ అగైన్. బయర్ స్ట్రాంగ్గానే పట్టుకున్నాడు. సో గుడ్.
ఓకే, 11 అయిపోతుంది, క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే కొద్దిగా బుల్లిష్గానే ఉన్నాడు, బట్ ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన అయిపోతుంది, 2 అవర్స్ అయింది. మళ్ళీ కలుద్దాం మనం. థ్యాంక్ యూ. గుడ్ నైట్ మిత్రులందరికీ. బాయ్ బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దామా? రేపు లైవ్ పెట్టుకుందాం మనం.